నేను ఫస్ట్ దేవుడు తెలిసిన వాడిని కాదండి. అన్యుల కుటుంబం నుంచి, విగ్రహారాధన కుటుంబం నుంచి ఎన్నికలేని మమ్మల్ని దేవుడు తన కృపచేత దేవుడు మమ్మల్ని తన కృపచేత పిలుచుకున్నాడు. కష్టాల ద్వారా కష్టాలు పెట్టు దేవుడు మమ్మల్ని మరింత దగ్గరగా చేసుకున్నాడు అనమాట. చాలా శ్రమలు 2010 నుంచి 2019 వరకు ఫాదర్ లేరు, ఫాదర్ ఉన్న మమ్మల్ని పట్టించుకోరు. అలాంటి పరిస్థితుల్లో చదువుకుంటా బీటెక్ కంప్లీట్ చేసి తర్వాత దేవుణ్ణి 2012లో మా చిన్నమ్మ వాళ్ళ ద్వారా తెలుసుకొని అలా దేవుడు సహాయం చేస్తూ కష్టాలు ఇంకా దేవుళ్ళలోకి వెళ్తే చాలామంది చెప్తారు బయట కష్టాలు ఏమీ ఉండవని చెప్పి. లేదండి, దేవుళ్ళలోకి వస్తే కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ తనిచ్చే ధైర్యం ఏంటంటే యూ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్స్ అని చెప్పి ఎప్పటికప్పుడు ధైర్యం ఇస్తూ ఉండేవాళ్ళు నాకు. నేను ఎప్పుడు దేవుణ్ణి ఇదివు దేవా అదివు దేవా అని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు. నేను నిన్ను తెలుసుకోవాలి, హూ ఈజ్ జీసస్ అని చెప్పి నేను ఎప్పుడు ఎక్కువ ప్రయాసపడుతూ ఉండేవాడిని. అలాగా దేవుణ్ణి తెలుసుకుంటూ ఉన్నాను. ఇలాగే నన్ను కూడా ఒక సిస్టర్ యూత్ ఫర్ జీసస్ క్వైర్కి నన్ను అడిగిందనమాట. నువ్వు పాడతావు చైతన్య అక్క అడుగుతున్నారు అని చెప్పంటే నేను వెళ్ళాను. క్యాజువల్గా పాటలే కదా అని చెప్పి నేను వెళ్ళాను అనమాట. అప్పటి వరకు నేను చర్చ్కి వెళ్తున్నాను, వాక్యాలు వింటున్నాను, పాటలు పాడుతున్నాను. ఆ రోజు ప్రత్యేకంగా 2018వ సంవత్సరం అదే మహాశివరాత్రి అప్పుడు అక్క వాళ్ళు యూత్ ఫర్ జీసస్ ఏసులో విజయం అని ప్రోగ్రాం పెట్టారు. అప్పుడు నేను సోఫీ సిస్టర్ అనే ఒక సిస్టర్ ద్వారా నేను ఆ కాంగ్రిగేషన్ ముందు పాట పాడడానికి క్వైర్లో ఉండడానికి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను పాటలు పాడేశాను. పాటలు పాడిన తర్వాత ఇలాగే ఒక పక్కన కూర్చొని వాక్యం వింటున్నాను అనమాట. వింటుంటే జాన్ అన్న వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు జాన్ అన్న మాటల్లో సంధించి నా హృదయాన్ని ఫస్ట్ టచ్ చేశాడనమాట. నో నీకు కావాల్సినవన్నీ నేను ఇవ్వగలను, నేను సమర్థుడిని, నేను ఇవ్వలేకుండా లేను నీకు, ఫస్ట్ నువ్వు నాకేమిస్తావు అని చెప్పి ఆ రోజు స్ట్రైట్ క్వశ్చన్ జాన్ అన్న ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు క్వశ్చన్ చేశాడు. అవును కదా, నేనేమిస్తున్నాను, ఫస్ట్ ఇవ్వకుండా నేను ఎలా అడగలను ఆయన్ని, నేను ఇవ్వాలి కదా, నన్ను నేను సమర్పించుకోవాలి కదా అని చెప్పి దేవుడు కరెక్ట్గా క్లియర్గా నేను ఎన్ని ఎగ్జామ్స్ రాశాను అంటే 2016లో నేను కోచింగ్ తీసుకుంటున్నాను, బ్యాంక్ కోచింగ్. 2016లో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు 17లో ఆర్ఆర్బి పిఓ 0.08తో నాకు జాబ్ మిస్ అయింది. ఏంటి నేను కష్టపడుతున్నాను, ఫ్యామిలీ లేదు, సపోర్ట్ చేసేవాళ్ళు లేదు, అయినా కానీ నేను కష్టపడుతున్నాను, ఎందుకు ఇలా పోయింది అని చెప్పి నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. కానీ దేవా నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడగలేదు. ఆ తర్వాత ఆ రోజు మీటింగ్లో ఇలాగే కూర్చొని వింటుంటే మామూలుగా ఆల్టర్ కాల్ వచ్చింది, ముందుకు పిలిచారు. ఈరోజు నువ్వు నీ దేవుడికి సమర్పించుకుంటావా అని చెప్పి దేవుడు స్ట్రైట్గా క్వశ్చన్ వేసినప్పుడు ఎస్ నేను సమర్పించుకోవాలి, నేను దేవునికి సంథింగ్ నా జీవితాన్ని నేను ఇచ్చినప్పుడు దేవుడు తనకి బిడ్డల్ని ఎలాగైనా ఇస్తాడు అని చెప్పి ఏది కావాలంటే అది ఇస్తాడని చెప్పి నేను ఆ రోజు ఎష్యూరెన్స్ పొందుకున్నాను దేవుడి ద్వారా. వెంటనే యేసుల విజయం ప్రోగ్రాం దగ్గర నుంచి నన్ను నేను చేంజ్ చేసుకుంటూ ఒప్పుకుంటూ నాలో ఉన్న తప్పుల్ని, అంటే విగ్రహారాధన వైపు నుంచి వచ్చిన పిల్లలు ఎలా ఉంటారంటే జనరల్గా లోకంలో ఉన్న అన్నీ వాళ్ళకి తెలిసే ఉంటాయి అన్నమాట. అంటే కంట్రోల్ చేసే కంట్రోలింగ్ ఫోర్స్ ఏది ఉండదు. దేవుళ్ళో ఉన్నాం కాబట్టి దేవుడు మనకి కంట్రోలింగ్ ఫోర్స్గా ఉంటాడు. మనం చేసే పనుల్లో మనకి భయం ఉండేది, దేవుని భయం. విగ్రహారాధికుల్లో ఉండే వాళ్ళు ఎవరుంటారంటే పేరెంట్స్ గట్టిగా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళు కంట్రోలింగ్లో ఉంటారు. లేదంటే వాళ్ళకి లోకంలో ఉన్నవన్నీ తెలుస్తుంటాయి అనమాట. వాటి నుంచి నేను ఒక్కొక్క దాని మీద జయం తెచ్చుకొని 2018 మీటింగ్ అయిపోయింది. 19లో నేను ఈస్టర్ అప్పుడు నేను బాప్తిజం పొందుకున్న తర్వాత నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా నన్ను సమర్పించుకున్నాను, నీకోసం నేను స్టాండ్ గట్టిగా ఫామ్గా ఉండాలి, నేను ఏదో నాకు అవసరాల కోసం నేను నిన్ను నమ్ముకోలేదు అని చెప్పి నేను ఫామ్గా నేను దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నేను పార్ట్ టైం చేస్తూ నేను జాబ్కి ప్రిపేర్ అయ్యేవాడిని. అలాంటి సమయంలో దేవుడు నన్ను 2019వ సంవత్సరంలో ఒక ఉద్యోగంతో స్టేట్ గవర్నమెంట్లో ఒక ఉద్యోగంతో పంచాయతీ సెక్రటరీ జాబ్ ఇచ్చి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, కాకపోతే మనం సరెండర్ అవర్ సెల్ఫ్స్ టు జీసస్ అనమాట.